ఈ ఓట్ షోరింగ్లు ఇవన్నీ పక్కన పెట్టండి. పోనీ మీకు 164 సీట్లు వచ్చాయి. ఇచ్చారు. అత్యధికంగా మీకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పరిపాలన చేస్తే మాలాంటి వాయిస్‌లు రావు. మాతో పాటు చాలా న్యూట్రల్ వాయిస్‌లు చాలా వస్తున్నాయి గదా! చాలా మంది ప్రశ్నిస్తున్నారు గదా! మేమంటే వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధులు అనుకోండి. మిగతా న్యూట్రల్ వాయిస్‌లు ఇన్నెందుకు లెగిసాయి? న్యూట్రల్ వాయిస్‌లే కాదు. టీడీపీకి ఫేవర్‌గా ఉన్న వాయిస్‌లు కూడా నాకు తెలుసు. సీనియర్ జర్నలిస్టులు ఇద్దరు, ముగ్గురు. సీనియర్ జర్నలిస్ట్ ఏంటి సార్? వాళ్ళ ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్, అలా ఏబిఎన్ మా పేపర్ చూడరా వెంకటకృష్ణ మీరు? మా వెంకటకృష్ణ గారు కూడా. మీ వెంకటకృష్ణ గారు ప్యాకేజ్ అందక చెప్తాడో, అందితే చెప్తాడో నాకు తెలియదు గానీ, ఆయన చెప్పేయన్నీ నిజాలే. కరెక్టే. ఒక 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 హోమ్ మినిస్టర్ కొడుక్కి 1,50,00,000 కారు కొన్నారు. తర్వాత కంప్యూటర్స్ కి సంబంధించి దగ్గరగా ఒక 50 కోట్లు చోరీ జరిగింది అని చెప్పేసి వేసారు ఆయన పేపర్లో. ఇంకా మరి ఆ హోమ్ మినిస్టరో, మరి ఇంకొక మినిస్టరో, లేకపోతే ఇంకేం మినిస్టరో ఎవరికొరకు అనేది మీకే తెలియాలి. మీరు ఇంకా చెక్ చేసుకోండి అని చెప్పాడు. మధ్యమ ఇసుక ఇంత దందాలు జరుగుతుంది, ఏంది బాగాలేదు, పరిస్థితి ఏం బాగాలేదని చెప్పి ఆయన పేపర్లు వేస్తున్నారు కదా. ఏబిఎన్ ఛానల్లో అక్కడ కూర్చున్నటువంటి ఏం పేరు ఆయన పేరు, యాంకర్ పేరు వెంకటకృష్ణ గారు ఏమన్నారు? రాధాకృష్ణ ఏంది అసలు ఏం బాలేదు, ప్రభుత్వము అప్పులు దొరకట్లేదా, పరిస్థితి ఏం బాలేదు, ఇట్లయితే ఎట్లా, అప్పుడే మీరు 2,70,000 కోట్లు అప్పు చేయడం ఏంది, ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో డిబేట్ పెట్టలేదా? పెట్టారు ఆయన పాపం. మీ పచ్చ ఛానల్లే, మీ పచ్చ మీడియాలోనే కోడే కూస్తుంటే ఇంకా వైఎస్ఆర్సీపీ చెప్పేది ఏంది సార్? నాకు అర్థం అవ్వదు. కావాలని అన్ని వైఎస్ఆర్సీపీయేనా? మీరు ఆడ తుమ్మినా వైఎస్ఆర్సీపీయే, మీరు దగ్గినా వైఎస్ఆర్సీపీ, అన్ని జగన్మోహన్ రెడ్డి గారేనా కారణం?